హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు లిథియం దాన్ని ఎక్కడ వాడతాం, దాన్ని తీసుకునే జాగ్రత్తలు ఏంటి, ఆ మందులు వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీకు వివరిస్తాను. సాధారణంగా లిథియం అనేది మేము మూడ్ డిజార్డర్స్, ముఖ్యంగా డిప్రెషన్ కానీ బైపోలార్ వ్యాధిలో తరచుగా వాడుతుంటాము. దానివల్ల ఉపయోగాలు చాలా బాగా ఉంటాయి. సో, ఈ మందులు వాడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీకు వివరిస్తాను. సాధారణంగా లిథియం అనేది డాక్టర్ పర్యవేక్షణలో వాడాల్సిన అవసరం ఉంటుంది. అది డాక్టర్ చెప్పినట్టుగా డోసు వాడుకుంటూ, చెప్పినట్టుగా డోసులు అడ్జస్ట్ చేసుకొని, డాక్టర్ సూచించినట్టుగా వాడుకుంటున్నట్టయితే ఇబ్బందేం లేదు. కొంతమంది ఏంటంటే కొంచెం నయమైనాక బాగున్నప్పుడు వాళ్ళంతట వాళ్ళు తగ్గించుకోవటం, డోసులు తగ్గిచ్చేసేసుకోవటం, ఆపేసేసుకోవడం అలాంటివి చేస్తుంటారు. అలాంటివి చేయటం వల్ల దుష్ఫలితాలనేది ఎక్కువుంటాయి. డాక్టర్ సూచించినట్టు మందులు వాడినట్టయితే, డోస్ చెప్పినట్టుగా వేసినట్టయితే మార్పు బాగుంటది. కొంతమంది ఏంటంటే వాళ్ళంతట వాళ్ళు డోస్ తగ్గిచ్చేయటం, ఆపేయటం మూలాన దానివల్ల దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎప్పుడైనా టాబ్లెట్ వాడుతున్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు డాక్టర్‌ని కలిసినట్టయితే వాళ్ళు పరీక్షించి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు చేస్తుంటారు. ఇంకేంటంటే లిథియం ఏదైనా టాబ్లెట్ వాడుతున్నప్పుడు కొన్ని రకాల రక్త పరీక్షలు ముందస్తుగా చేయించుకోవడం మంచిది. ఉదాహరణకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, షుగర్ టెస్టు, కిడ్నీ టెస్టు, థైరాయిడ్ టెస్టు, ఈసీజీ. ఇవి లిథియం స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా చేయించుకోవాల్సొస్తది. ఒకసారి స్టార్ట్ చేసినాక డాక్టర్ సూచన మేరకు మధ్య మధ్యలో చెప్పిన ప్రకారంగా తరచుగా ఈ టెస్టులు చేసుకుంటారు. ముఖ్యంగా షుగర్ గాని, బీపీ గాని ఉన్న వ్యక్తులు షుగర్ అది కంట్రోల్‌గా ఉంటుందా లేదా, క్రియాటిన్ నార్మల్‌గా ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. డాక్టర్ చెప్పినట్టుగా టెస్ట్ చేయించుకున్నట్టయితే పీరియాడిక్‌గా మానిటర్ చేసుకున్నట్టు అవుతది. ఒక్కోసారి కొంతమందికి ఏదంటే షుగర్ గాని, బీపీ గాని కంట్రోల్ లేకుండా క్రియాటిన్ లెవెల్స్ పెరిగినప్పుడు వెంటనే మీరు లిథియం మీద ఉన్నట్లయితే మీరు ట్రీట్ చేస్తున్న సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి వివరం చెప్పినట్టయితే దాన్ని బట్టి వాళ్ళు టాబ్లెట్ ఆపటం గాని చేస్తుంటారు. లేదా డోస్ అడ్జస్ట్‌మెంట్ అనేది చేస్తుంటారు. ముఖ్యంగా క్రియాటినిన్ పెరిగున్నప్పుడు లిథియం ఆపాల్సిన అవసరం ఉంటది. అది ఎంత మేరకు పెరిగింది అనే దాన్ని బట్టి డాక్టర్ సూచన మేరకు మందులు ఆపటం అనేది చేయాల్సొస్తుంది. దాంతో పాటు ఒకవేళ లిథియం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, లిథియం టాక్సిటీ అంటాం. అలాంటి లక్షణాలు ఉదాహరణకి చేతులు వణకటం గాని, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండటం గాని, కడుపులో తిప్పేయటం, వాంతులు గాని అలాంటి లక్షణాలు ఎక్కువున్నప్పుడు డాక్టర్ సజెషన్ మేరకు లిథియం లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు లేకపోయినా కూడా పీరియాడిక్‌గా సీరం లిథియం లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండాలి. దాంతో పాటు ఇంకేదన్నా అవసరమైనకు వేరే ఏదైనా ఆరోగ్య సమస్యలకి ఏదైనా మందులు వాడుతున్నప్పుడు, ఉదాహరణకి కొంతమందికి మధ్యలో బీపీ లేదు, కానీ తర్వాత కాలంలో బీపీ వచ్చిందనుకోండి. దానికేదైనా బీపీ టాబ్లెట్ పెట్టినప్పుడు, లేకపోతే ఇంకేదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు, దానికేదైనా నొప్పి, ఉదాహరణకి ఏదైనా నొప్పి కానీ, ఏదైనా కడుపు నొప్పి కానీ, తలనొప్పి కానీ వచ్చినప్పుడు ఏదైనా నొప్పి బిళ్ళలు తెచ్చుకొని వాడతారు. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు లిథియం లెవెల్స్ అనేవి కొంచెం హెచ్చుతగ్గులు అవ్వటం అనేది జరుగుతుంటది. సో, అలాంటి మందులు ఏదైనా తీసుకున్నప్పుడు మీరు ఎవరి దగ్గరైతే ట్రీట్ చేస్తున్నారో ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్లి చూపించినట్టయితే డోస్ అడ్జస్ట్‌మెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకా కొన్ని రకాల ఉదాహరణకి సమ్మర్ అలాంటి టైంలో ఏంటంటే శరీరంలో డీహైడ్రేషన్ అనేది ఎక్కువవుతుంది. ఆ టైంలో కొంచెం మంచినీళ్ళనేవి బాగా తాగాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డీహైడ్రేషన్ అవ్వటం సమ్మర్ సీజన్‌లో గానీ, లేకపోతే ఏదైనా వాంతులు, విరోచనాలయినప్పుడు ఆ టైంలో లిథియం ఏసేసుకున్నట్టయితే దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటది. సో, అలాంటి ఆరోగ్య సమస్య ఏదైనా వచ్చినప్పుడు మీరు డాక్టర్‌ని సంప్రదించి వాళ్ళకి చెప్పినట్టయితే అప్పుడు ఆ సందర్భంకి తగ్గట్టుగా డోస్ అడ్జస్ట్‌మెంట్ చేయటము, ఆపటం అనేది సూచిస్తారు. ఇవన్నీ కూడా డాక్టర్ పర్యవేక్షణలో చేసినట్టయితే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటది. సడెన్‌గా ఇంతకుముందు వాడుతున్న వాళ్ళు బాగుందని వాళ్ళ సొంతంగా ఆపేసేసుకోవటం, తగ్గిచ్చేసుకోవడం చేసుకున్నట్టయితే దానివల్ల దుష్ఫలితాలు ఎక్కువుంటది. డాక్టర్ సూచన మేరకు వాడుకొని, డాక్టర్ చెప్పినట్టుగా పరీక్షలు చేయించుకొని వాడుకున్నట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటది.